ఒకసారి ఒక రాజు రాత్రి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు. చుట్టూ గాఢమైన చీకటి, నిశ్శబ్దం. గుర్రాలు వేగంగా పరిగెడుతున్నాయి. రథం దారి తప్పింది. రాజు భయంతో అడిగాడు, సారథి, మనమెక్కడికి వెళ్తున్నాం? సారథి క్షణమాగి నిశ్శబ్దంగా అన్నాడు, రాజా, చీకటిలో నాకేమీ కనిపించడంలేదు. ఇప్పుడు నేను రథాన్ని నడపడంలేదు, గుర్రాలే దిశ నిర్ణయిస్తున్నాయి. ఆ మాట వినగానే రాజుకి ఒక నిజం అర్థమైంది. రథానికి ఎంత శక్తున్నా దిశలేకపోతే అది ప్రయాణం కాదు, వినాశనం. అప్పుడే అడవిలోంచి ఒక మునిస్వరం వినిపించింది. రాజా, రథం శరీరమైతే గుర్రాలు మనసు. సారథి మేల్కొనకపోతే ఈ ప్రయాణం గమ్యం కాదు, పతనం. ఇది ఒక రాజు కథ కాదు, ఇది మన కథ. మన జీవితంలో కూడా ఒక రథముంది, ఒక సారథి ఉన్నాడు. కాని స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో మనకే తెలీదు. ఇప్పుడు అసలు ప్రశ్న, మనసును కంట్రోల్ చెయ్యాలంటే ఏదైనా అద్భుతం కావాలా? లేదు. మనసు మీ మాట వినాలంటే ముందుగా మీకు స్పష్టత ఉండాలి. అది మీరు వేరు, మీ మనసు వేరు. ఈ ఒక్క సత్యం అర్థమైన రోజే మీ నిజమైన ప్రయాణం మొదలవుతుంది. మనసును జయించడం యుద్ధం కాదు, ఇది రోజూ చేసే సాధారణ సాధన. సాధన చేయడానికి ఎక్కడికో వెళ్లనక్కర్లేదు, ఎందుకంటే నీ మనసు ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. దాని ఆలోచనలను గమనించు. ఇది తప్పు, ఇది ఒప్పు అనే వివేచన తెలుపు. ఇది నిరంతర ప్రక్రియగా చూడు. మీ మనసు కూడా ఒక వాహనంలాంటిదే. మీరు చెప్పినట్టు అది నడవాలి కాని అది నడిచినట్టు మీ జీవితం నడిస్తే అపఘాతం తప్పదు. ఇప్పటివరకు ఏమైంది? భయమంటే ఆగిపోయారు, అలసట అంటే వెనక్కి తగ్గారు, అనుమానమంటే అవకాశాన్ని వదిలేశారు. అంటే స్పష్టమే, మీ మనసు మీ చేతిలో లేదు, మీరు మీ మనసు చేతిలో ఉన్నారు. కాని ఇప్పుడు ఒక్కసారి ఆగి వినండి. మీరు మీ మనసు కాదు, మీ మనసు మీది. ఇప్పుడే నిర్ణయించుకోండి. ఇకనుంచి స్టీరింగ్ మీ చేతిలో, మీరు యజమాని, మనసు సేవకుడు. కాని గుర్తుంచుకోండి, మనసు బలవంతానికి లొంగదు. దానికి కావలసింది ఓర్పు, క్రమం, స్పష్టత. ఆలోచన వచ్చిన వెంటనే స్పందించకండి, కొద్దిసేపు ఆగండి. ఆ చిన్న విరామంలోనే మీ శక్తి మొదలవుతుంది. మనసుని లొంగదీసుకోవడానికి చాలా పద్ధతులున్నాయి. యోగా, ప్రాణాయామం, వైరాగ్య చింతన, ఇలా ఎన్నో. అయితే మన మునులు మనసును శాంతపరచడానికి కొన్ని మూలికలు, ఆహార అలవాట్లు సూచించారు. బ్రాహ్మీ విపరీతమైన ఆలోచనలకు బ్రేక్ వేస్తుంది. అశ్వగంధ భయానికి బలం, శారీరకంగా మానసికంగా బలం కలిగిస్తుంది. తులసి మనసుని శుద్ధివేస్తుంది. నువ్వుల నూనె తలమర్ధన ఒత్తిడికి ఉపశమనం కలుగజేస్తుంది. ఇవన్నీ మీ దినచర్యలో ఒక భాగం చేసుకోండి. ఒక చిన్న కాని శక్తివంతమైన దినచర్య. రోజూ ఇలా మొదలుపెట్టండి. లేచిన వెంటనే మొబైల్ కాదు, 5 నిమిషాలు శ్వాసపై దృష్టి, ఒక స్పష్టమైన వాక్యం, ఈరోజు మనసు నా కంట్రోల్లో. ఇదే సాధన, ఇదే శిక్షణ. ఒకరోజు మనసు తిరుగుబాటు చెయ్యదు, ఇంద్రియాలు అదుపు తప్పవు, బుద్ధి స్పష్టంగా ఉంటుంది. అప్పుడు మనసు శత్రువు కాదు, సేవకుడు కూడా కాదు, అది మీ సాధన సహచరి. అప్పుడే మీ జీవితం అదృష్టం మీద కాదు, మీ ధర్మం మీద నడుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.